గౌరవనీయులైన తెలంగాణ ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు నా నమస్కారములండి. నేను మీ రవి ప్రతాప్. ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక టాపిక్లోకి వస్తే మనము ఎంప్లాయీ హెల్త్ స్కీమ్కి సంబంధించి నూతన విధి విధానాలను ఇవ్వడం జరిగింది. అందులో 14 పేజీల నూతన విధి విధానాలను కొన్ని పాయింట్స్గా డివైడ్ చేసి, అంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్ అనుసరించి మనం పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇదివరకు మనము గత వీడియోలో కవరేజ్ చెప్పుకున్నాము, ఆ తర్వాత వచ్చేసేసి ఆపరేషనల్ గైడ్ లైన్స్ చెప్పుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక 2 పాయింట్లు మీకు చెప్తున్నాను. స్కోప్ ఆఫ్ బెనిఫిట్స్ 3వ పాయింట్, అదేవిధంగా 4వ పాయింట్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. ఈ రెండింటిపైన మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, 3వ పాయింట్ మనకు స్కోప్ ఆఫ్ బెనిఫిట్. ఇది 4వ పేజీలో ఉందండి, గమనించగలరు అనమాట. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, రేపు హాస్పిటల్కి పోయినప్పుడు పూర్తి అవగాహనతో ఒక ఉద్యోగి వెళ్ళాడంటే ఆ ఉద్యోగి పైన ఆధారపడి ఉన్న వ్యక్తులు కూడా పూర్తి అవగాహనతో వెళ్తారని చెప్పేసి నా ఆశ. సి ద స్కీమ్ షెల్ ప్రొవైడ్ క్యాష్లెస్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కూడా క్యాష్లెస్ ఇస్తుంది. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడిసిన్స్ త్రూ వెల్నెస్ సెంటర్స్. సో వెల్నెస్ సెంటర్స్ ద్వారా మనకు ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏంటంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు ఔషధాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుతానికి 12 మాత్రమే వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. వీటిల్ని 32 చేస్తామని చెప్పి అన్నారు. ఆ లిస్ట్ మనకి ఇంకా రావాలి. క్యాష్లెస్ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ త్రూ ఎంపానెల్డ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్. అంటే ఏంటంటే వెల్నెస్ సెంటర్స్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు ఔషధాలు అందిస్తే, ఇక ట్రీట్మెంట్ ఒకవేళ తప్పనిసరిగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎంపానెల్డ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, అంటే గవర్నమెంట్ ఎంపానెల్డ్ హాస్పిటల్స్ మరియు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్, వీటిల్లో చికిత్స ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది స్కోప్ ఆఫ్ బెనిఫిట్. సో 2గా పనిచేస్తుంది. వెల్నెస్ సెంటర్స్, ఆ తర్వాత వచ్చేసేసి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్. నెక్స్ట్ పాయింట్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. దీనిపైన కొద్దిగా మనము అవగాహన పెంచుకుంటే చాలా బాగుంటుంది. అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ షెల్ ఆర్డినరీ బీ ప్రొవైడెడ్ త్రూ ద వెల్నెస్ సెంటర్స్. ఇది మనకు చెప్పుకునేది. అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఈ పాయింట్లో చూడండి, కన్సల్టేషన్ అండ్ ట్రీట్మెంట్ షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ కామన్ ఎయిల్మెంట్స్. కామన్ ఎయిల్మెంట్స్ అంటే ఏంటంటే సాధారణ రుగ్మతలు. కామన్ ఎయిల్మెంట్స్కు కన్సల్టేషను మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ట్రీట్మెంట్ కూడా క్యాష్లెస్సే ఉంటుంది అనమాట. వేటికి ఉంటుంది అని ఒకసారి మనం చూస్తే, ఆప్థాలమిక్ అంటే నేత్ర సంబంధమైన, ఆప్థలిక్ డెంటల్, ఇయర్, నోస్, థ్రోట్, ఈఎన్టీ అనమాట. అండ్ పెడియాట్రిక్ కండిషన్స్. పెడియాట్రిక్ అంటే ఏంటంటే శిశు సంబంధమైన. అదేవిధంగా ఫిజియోథెరపీ అంటే ఏంటంటే భౌతిక చికిత్స. అండ్ స్పెసిఫైడ్ లాంగ్ టర్మ్ అండ్ క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు, ఇన్క్లూడింగ్ ఇవి క్రానిక్ డిసీజెస్, ఇన్క్లూడింగ్ డయాబెటిక్ మెలిటస్. డయాబెటిక్ అంటే ఏంటంటే మధుమేహము. తర్వాత మెలిటస్ అంటే ఏంటంటే చక్కెరకు సంబంధించిన వ్యాధి, అంటే అదే మధుమేహం అన్నమాట. తర్వాత హైపర్ టెన్షన్, ఇది వచ్చేసి బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు. తర్వాత కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటంటే గుండెకు రక్తాన్ని చేరవేసే రక్త నాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తే ఆ యొక్క రుగ్మతలు అన్నమాట. అది కరోనరీ ఆర్టరీ డిసీజెస్. అదేవిధంగా సెలిబ్రోవాస్కులర్ డిసీజ్ అంటే ఏంటంటే, సెలిబ్రోవాస్కులర్ అంటే మెదడుకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తే అది సెలిబ్రోవాస్కులర్ డిసీజెస్ అంటాం. అదేవిధంగా గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఏమంటామంటే కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అని చెప్పేసి అంటాం. తర్వాత క్యాన్సరు, తర్వాత రేనల్ ఫెయిల్యూర్, మనం మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాము, దట్ ఈస్ రేనల్ ఫెయిల్యూర్. తర్వాత ట్యూబర్కులోసిస్ అంటే ఏంటంటే శ్వాస సంబంధం. ఇది ఎక్కువ కొత్తగూడెంలో బాగా ప్రాబ్లం ఉందన్నమాట, శ్వాస సంబంధమైన వ్యాధులు. తర్వాత లెపర్సీ, కుష్టు వ్యాధి. తర్వాత రెమటాలజికల్ డిజార్డర్ అంటే కీళ్ళు, కండరాలు, ఎముకలు, వీటికి సంబంధించిన అంటే ఆ కణజాలానికి సంబంధించిన వ్యాధులు. అదేవిధంగా ఆర్థరైటిస్ అంటే ఏంటంటే కీళ్ళ నొప్పులు. తర్వాత సిస్టమాటిక్ లంపస్ ఎరిథిమాటోసిస్ అంటే రోగ నిరోధక వ్యవస్థ బలహీనమయ్యేసి ఆ సొంత కణజాలాలపైనే అది దాడి చేస్తుంది అనమాట. దీన్నే ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఆటోమేటిక్గా మనకేంటంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అనమాట అటువంటి డిసీజెస్కు. తర్వాత యూరాలజీ,
యూరాలజీ అంటే ఏంటంటే మూత్ర వ్యవస్థకు మరియు పురుషుల జననేంద్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు. నెక్స్ట్ ఆర్థోపెడిక్ కండిషన్స్. ఆర్థోపెడిక్ అంటే ఏంటంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు. సచ్ అదర్ ఎయిల్మెంట్స్ యాజ్ రిక్వైర్డ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైన్డ్ మెడికల్ ట్రీట్మెంట్. సో ఈ వ్యాధులన్నిటికీ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట ఈ యొక్క వెల్నెస్ సెంటర్స్లో. అంటే ఏంటంటే అవుట్ పేషెంట్గా. ఓకే, ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ అండ్ వెల్నెస్ సెంటర్స్. దీంట్లోనే నెక్స్ట్ సబ్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్. ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏంటంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎట్ వెల్నెస్ సెంటర్స్. ఈ వెల్నెస్ సెంటర్స్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏమేమి చేస్తారు అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక్కడ మనకు దాదాపుగా ఒక 5 రకాలైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. 4.3 పాయింట్లో, అంటే ఇది 4వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే అవుట్ పేషెంట్ పాయింట్, రైట్. ఇక్కడ ఏంటంటే హెమటాలజీ అండ్ పెథాలజీ, అంటే రక్తానికి సంబంధించిన పరీక్షలు అన్నీ చేస్తారన్నమాట ఇక్కడ. తర్వాత బయోకెమిస్ట్రీ అంటే ఏంటంటే ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్టు, సీరం టెస్టు, తర్వాత యూరియా, వీటికి సంబంధించిన లివర్ ఫంక్షన్ టెస్టు, ఇటువంటివన్నీ ఇక్కడ బయోకెమిస్ట్రీ టెస్టులు కూడా అక్కడే చేస్తారు. తర్వాత మైక్రోబయాలజీ అండ్ సెరాలజీ అంటే హెచ్ఐవి స్క్రీనింగ్ అని, హెచ్బిఎస్ఏజీ అని చెప్పేసి ఇటువంటి పరీక్షలన్నీ అక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత రేడియాలజీ అండ్ అదర్ డయాగ్నోస్టిక్స్ అంటే ఎక్స్రే, అల్ట్రాసోనోగ్రఫీ, ఈసీజీ, ఇటువంటి పరీక్షలంతా అక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత ఐ ఎగ్జామినేషన్ అంటే మన కంటి పరీక్షలు కూడా అక్కడ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు వెల్నెస్ సెంటర్స్లో జరుగుతాయి అన్నమాట. ఇక 4వ పాయింట్లోనే 4వ సబ్ పాయింట్ ఏంటంటే ఫార్మసీ. ఫార్మసీ అంటే ఏంటంటే ఔషధాలు, మందులు. ఓకే, ఆల్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్, సర్జికల్ కన్జ్యూమబుల్స్ అండ్ సపోర్టివ్ యాక్సెసరీస్, ఎమర్జెన్సీ డ్రగ్స్ అండ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్. ఇవి మనకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు, ఈ కార్డియాలజీ సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళందరికీ దీస్ ఆర్ కాల్డ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్. ఇవి ఫర్ కామన్ ఎయిల్మెంట్స్, లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ షెల్ బి ప్రొవైడెడ్ త్రూ ది వెల్నెస్ సెంటర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ అప్రూవ్డ్ ఫార్ములరీ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ మనకు ఈ మెడిసిన్స్ అన్నీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ఒక మాటలో చెప్పాలంటే మనకు బీపీ మాత్రలు, ఆ తర్వాత కిడ్నీ మాత్రలు, తర్వాత వచ్చేసేసి శ్వాసకోశ సంబంధించిన మాత్రలు అంటే లంగ్కి సంబంధించిన మాత్రలు, ఇటువంటివన్నీ అక్కడ మనం పొందవచ్చు అన్నమాట ఫ్రీగా అంటే మనం కడుతున్నాం కదా డబ్బులు 1.5% అది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ద మెడిసిన్స్ మే ఇన్క్లూడ్ దోస్ రిక్వైర్మెంట్ ఆప్థల్మిక్, డెంటల్, ఈఎన్టీ, పెడియాట్రిక్, డయాబెటిక్, హైపర్టెన్సివ్, కార్డియాక్ అంటే ఏంటంటే మనకు గుండెకి సంబంధించిన, సెరిబ్రో వాస్కులార్, ఇదివరకే మీకు చెప్పాను మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ మాత్రలు కూడా అక్కడే దొరుకుతాయి. రీనల్ అంటే ఏంటంటే మూత్రపిండాలు. తర్వాత ప్రీ అండ్ పోస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. మన భాషలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రీ అంటే ట్రాన్స్ప్లాంటేషన్కు ముందు, ట్రాన్స్ప్లాంటేషన్కు తర్వాత ఉన్న మాత్రలు కూడా అక్కడ దొరుకుతాయి. తర్వాత వచ్చేసేసి సైకియాట్రిక్, తర్వాత హార్మోనల్, అంకాలజికల్, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టినల్, తర్వాత న్యూరలాజికల్, తర్వాత వచ్చేసేసి రొమటాలజికల్, ఆటో ఇమ్యూన్, తర్వాత యూరాలజికల్ అండ్ ఆర్థోపెడిక్ కండిషన్స్, సచ్ అదర్ కండిషన్స్ యాజ్ మే బీ అప్రూవ్డ్. సో వీటన్నిటికీ ఇదివరకు నేను చెప్పాను, వీటన్నిటికీ వీటన్నిటికీ మాత్రలు మనకు మెడిసిన్స్ కానీ దానికి చికిత్సలు కానీ అక్కడ దొరుకుతాయి, షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్స్ అయితే, రైట్. ఓకే, నెక్స్ట్ 4.5 రెఫరల్ బై వెల్నెస్ సెంటర్స్. ఈ వెల్నెస్ సెంటర్స్ ఏ విధంగా రెఫరల్స్ చేస్తాయి, పెద్ద ఆసుపత్రులకు ఏ విధంగా చేస్తాయి అనేది ఇప్పుడు మనము 5th సబ్ పాయింట్లో మనం నేర్చుకోబోతున్నాం, రైట్. బెనిఫిషరీస్ రిక్వైరింగ్ ఇన్వెస్టిగేషన్స్ నాట్ అవైలబుల్ ఎట్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఏంటంటే కొన్ని వ్యాధులకు వెల్నెస్ సెంటర్స్లో ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వెల్నెస్ సెంటర్స్ గవర్నమెంట్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అండర్ ఏ క్యాష్లెస్ రెఫరల్ మెకానిజం వాటికి రెఫర్ చేస్తుంది అనమాట. ఓకే, గవర్నమెంట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి కదా, పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటికి రెఫర్ చేస్తుంది. కేసెస్ రిక్వైరింగ్ ఇంపేషెంట్ ట్రీట్మెంట్ మే బీ రెఫర్డ్ ఫ్రమ్ ద wellness centers to an empaneled network hospitals by issuing a physical and electronic referral containing the provisional diagnosis and available clinical records. ఒకవేళ ఈ వెల్నెస్ సెంటర్స్కి వచ్చిన వాళ్లకు తప్పనిసరిగా హాస్పిటల్స్లో చేరాలి, ఇన్పేషెంట్గా చేరాలి అని అన్నప్పుడు ఈ యొక్క వెల్నెస్ సెంటర్సే రెఫర్ చేస్తాయి. ఇక 4వ పాయింట్లో 6th సబ్ పాయింట్ అంటే లాస్ట్ సబ్ పాయింట్ ఏంటంటే
ఈ యొక్క డైరెక్ట్ అడ్మిషన్ ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్. ఎమర్జెన్సీ కండిషన్లో మనకు వెల్నెస్ సెంటర్స్ రాత్రుల పూట 12 గంటలు అవుతుంది, మనకు ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుంది. అప్పుడు వెల్నెస్ సెంటర్స్ దగ్గర మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఏం చేస్తాం, కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే అడ్మిట్ అయిపోవచ్చు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అన్నమాట. ఓకే, ఇన్ అన్ ఎమర్జెన్సీ ఏ బెనిఫిషియరీ మే బి అడ్మిటెడ్ డైరెక్ట్లీ టు ద నియరెస్ట్ ఎంపానల్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్ వితౌట్ ఏ ప్రియర్ రెఫరల్. అందుకే వీళ్ళు జియో ట్యాగింగ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. బెనిఫిషియరీ అంటే లబ్ధిదారునికి ఇమ్మీడియట్ గా ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో జాయిన్ అయిపోవాలనుకోండి, అప్పుడు అతను ఏం చేయాలంటే నియరెస్ట్ ఎంపానల్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్ దగ్గరలో ఏమున్నాయి ఆ యొక్క హాస్పిటల్కు అతనికి నచ్చిన హాస్పిటల్ అంటే ఎంపానల్డ్ హాస్పిటల్స్లో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి ప్రియర్ రెఫరల్స్ ఈ యొక్క వెల్నెస్ సెంటర్స్ నుంచి రెఫరల్స్ ఏం తీసుకోకుండానే. సచ్ అడ్మిషన్స్ షెల్ బి ఇంటిమేటెడ్ ఈహెచ్సిటీ ఇమీడియట్లీ. అంటే అటువంటి కేసెస్ ఏదన్నా ఉంటే ఇమీడియట్గా మనము ఈహెచ్సిటీకి మనం ఆ ట్రస్ట్కు మనం తెలియచేయాలి. అంటే రోగి చేయలేడు, రోగితో వచ్చిన అటెండెంట్స్ తప్పనిసరిగా తెలియచేయాలి. ఇన్ ఎనీ కేస్ నాట్ లేటర్ దెన్ 48 hours, అంటే 2 రోజులు 48 hours అంటే ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. అంటే 2 రోజుల్లో అదొక పలానా వ్యక్తి, పలానా నంబర్ కలిగిన వ్యక్తి, ఆ ఎంప్లాయా, ఆ తర్వాత వచ్చేసేసి ఆ పెన్షనరా, వాళ్ళ నంబర్లు ఏంటి అని చెప్పేసి మనము ఆ యొక్క హెల్త్ ట్రస్ట్కి మనము అందించాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో దీంతో మనకేంటంటే 3వ పాయింట్ తర్వాత వచ్చేసి 4వ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 5వ పాయింట్ ఇన్పేషెంట్లు ఏ విధంగా చేరాలి, ఇన్పేషెంట్స్కి ఎంతెంత అమౌంట్ ఉంటుంది అనేది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్వేస్ మీ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.